అమోర్ తల్లి అమోర్ తల్లి అమోర్ తల్లి గిరినందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని చేస్తునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని పూరి కుటుంబిని పూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. పెద్దబాబు గారు మీరు పెద్దబాబు గారు పెద్దబాబు గారు వద్దు పెద్దబాబు గారు. అయ్యో మీరెందుకు నడుస్తున్నారు పెద్దబాబు గారు? నా మాట వినండి. హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధుకే తప పంచని కై తప పంచని రాసరతే జయ జయ పెద్దబాబు గారు అయ్యో మీరెందుకు నడుస్తున్నారు పెద్దబాబు గారు? కాలు కాలిపోయి బొబ్బలు ఎక్కుతాయి. బట్ట అంటకుండా పెరిగిన మీరు నిప్పుల్లో నడిశారు. నా నడితే మీరెందుకు నడవాలా? పాపేస్ట్ దాన్ని వెనకాల తిరిగి చూసుకోలేదు. ఏడవక భారతి, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు చెప్పట్లేదంటే అది ఖచ్చితంగా జరిగి తీరాల్సిన కోరిక అయి ఉంటుంది. అలాంటప్పుడు అది నెరవేరాలని నేను కూడా అమ్మవారిని కోరుకొని నడిస్తే తప్పలేదు కదా. అదేంటో ఇప్పుడైతే మటుకు చెప్పలేను పెద్దబాబు గారు. అమ్మా మా పెద్దబాబు గారు నిప్పుల్లో నడిచినారు. ఏం కాకుండా చూడు తల్లి. నేను ఒక్కసారి నడిచాను, నువ్వు ఎన్నిసార్లు నడిచావో, నువ్వు ఎంత బాధ నోచుకున్నావో. అమ్మా, మా పార్వతికి ఏం కాకుండా నువ్వే చూడాలి. తన కోరిక తీరాలి. తీర్చమ్మా. పద భారతి. అమోర్ తల్లి అమోర్ తల్లి అమోర్ తల్లి అమోర్ తల్లి అమోర్ తల్లి. ఏ పార్వతి, త్వరగా రావే. అక్క బావ డిన్నర్కి వస్తున్నారు. చుట్టాలు వస్తున్నట్టు అంత హడావుడి చేస్తున్నావు? అందరం ఇంట్లోనే ఉన్నాంగా. మీరు పని చేస్తే ఓర్వలేరండి. నువ్వు పని చేస్తున్నట్లేదే, పెత్తనం చేస్తున్నట్టుంది. కాకి ముక్కుకి దొండపండ్లా ఉన్నావు. మీరు నా పక్కన నిలబడితే అలాగే ఉంటుంది మరి. ఏంట్రా ఈ గిల్లి కజ్జాలు? కాసేపు కూడా నవ్వుతూ కనపడరా మీరిద్దరూ? సరే సరే కానివ్వండి. ఆ, నువ్వొచ్చావేంటే ముత్యం? మాట్లాడవేంటే? చెవుడొచ్చిందా? ఆహా లేదమ్మగారు. మరి పార్వతి అంటే నువ్వొచ్చావు, అదెక్కడా? బయటికి వెళ్ళిందనుకుంటా అమ్మగారు. నేను వడ్డిస్తాను, కూర్చోండి. ఎవరొడ్డిస్తే ఏముంది భవానీ? పర్లేదు కూర్చో.